ఏమైంది బాబు? రోడ్డు కట్టంగా చెట్టు పడింది సార్. మళ్ళీ ఇదో టెన్షనా? అయ్యో బాబోయ్. ఓ డామ్ మ్యాన్. ఏ సృజన, ఏం నాటకాలు చేస్తున్నావా? దిగింది చాలు సెల్ఫీ. కట్టడానికి ఆన్ చేసేవరా? నెట్ఫ్లిక్సా? క్లియర్ అయిపోయేలోపు సిరీస్ చూసేద్దాం. ఏం చూసేది? కంప్లైంట్ ఇస్తున్నా. ఎవరికి సార్? హైయర్ అథారిటీకి. ఓ, మీరు అలా కంప్లైంట్ చేసిన వెంటనే ఇలా వచ్చి అలా తీసొస్తారనుకుంటున్నారా? బాగుంది. ఎవరో మంది చేసుకోండి. ఏయ్ మల్లికా, ఇదిగో చూడు, నేను కరెక్ట్ గా చెట్టెత్తుతాను, నువ్వు వెంటనే కింద పెట్టి. అర్థమైందా? కరెక్ట్ టైమింగ్ లో చేయాలి. ఓకే. చెట్టు కాదు కదరా, కొమ్మ కూడా కదా. 1 2 3 పెట్టు. డ్రైవర్ అన్నా, తాడుందా? ఉందమ్మా. త్వరగా తీసురండి. సూపర్. మేడం, మీకు చెట్టైనా చీపురు కట్టైనా ఒకటే నిరూపించారు. చాలే వాడు. ఐరన్ లేడీ. కొన్ని విషయాలు తెలివితో కాదమ్మా, బలంతో చెయ్యాలి. ఐఎమ్ సిద్ధు, ఐఐటి ఖరగ్పూర్. ఏ, మన ఊళ్ళో మెకానిక్ రాము ఉన్నాడు కదా, వాడు చదివింది కూడా ఇదేనే. హలో, అది ఐటీఐ, ఇది ఐఐటి. ఏముందిలే బాసు, ఓ టీ అటు నుంచి ఇటు మారింది అంతే కదా. ఐఐటి అంటే టీ కాఫీ అంటదేంట్రా? బావా, ఈ టూర్ అయినంత వరకు నన్ను సింగిల్ గా వదిలిపెట్టక బావా. ఏమైందిరా? అది బాహుబలి ఫీమేల్ వెర్షన్ అని తెలియక ఏదేదో వాగేసానురా. నేను సింగిల్ గా తిరుగుతూ కుమ్మేస్తుందేమో. తన లాంటిది కాదురా. అమ్మయ్యా, మీ ఒక్కొక్కరి టాలెంట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఏమండి మ్యాజిక్ మహేంద్ర గారు, మీరు కూడా మీ టాలెంట్ చూపించండి. మిస్టర్ మెజిషియన్, మీరు ఏదో ఒకటి చేయొచ్చు కదా. చెయ్యండి సార్, పర్వాలేదు, ఏదో ఒకటి చేయండి. బస్ ఆపండి. నా ఫోన్ పోయింది. ఇందాక మనం బస్ ఆపాం కదా, అక్కడ నా ఫోన్ పోయినట్టుంది. ఒకసారి బండి ఆపండి ప్లీజ్. లేదే, బస్ ఎక్కాక నేను చూశాను. అవునా? అయితే ఎవడో ఇక్కడే కొట్టేసి ఉంటాడు. అసలే అది మా నాన్న కొనిచ్చాడే. ఇప్పుడు దొరకాలి, మక్కలు ఇరికిస్తా. సిద్ధు సార్, ఇచ్చేయచ్చు కదా. నేనా? అమ్మాయి ఫోనా? మీరే. తన ఫోన్ అదే ఎందుకుంటుంది? చూడండి సార్. నాకు దీనికి సంబంధం లేదు. చూడ్డానికి మీరు చాలా మంచోళ్ళలా కనిపిస్తున్నారు. మీరే ఇలా చేస్తే ఎలాగండి? చెప్పండి. ఐఎమ్ సారీ, నాకు సంబంధం లేదు. ఈ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందో. మేడం, మీ దగ్గర ఉన్న సిద్ధు గారి పర్స్ ఇచ్చేయండి. పర్సా? అతని పర్సు నా దగ్గర ఉండడం ఏంటండి? మీ పాకెట్ ను ఒకసారి చెక్ చేసుకోండి మేడం. సారీ అండి, సారీ, ఏమనుకోకు. ఇది కూడా మ్యాజిక్కేనా? చేతి నేను పట్టుకోకపోతే కింద పడిపోయేదానివి. నేను పెడితే నీకేంటి నొప్పి? ఇప్పుడు కింద పడేయాలి అంతేగా. Everyone, I would request the Honorable Minister of Andhra Pradesh, Mr. Simhachalam Garu, to speak a few words about today's event. వెల్కమ్ ఎవ్రీవన్. నాకు ఈ ఆడిటోరియంలో ఇండియా ఫ్యూచర్ కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మీతో మేము ఉన్నామని చెప్పడానికే. I request the Honorable Minister to felicitate the youth talents. I would request Treasurer Kanka Mahalakshmi to come on to the dais. Please speak a few words.
అందరికీ నమస్కారం. ఎప్పుడూ స్టేడియంలో ఫైట్ చేయడమే కానీ స్టేజ్ మీద ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే నాకేం తోస్తుందో ఏం అనిపిస్తుందో అదే మాట్లాడతాను. చాలా మంది ఆడపిల్లలకి స్పోర్ట్స్లోకి రావాలని చాలా ఆశగా ఉంటుంది. నా గెలుపు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్లోకి తీసుకురావచ్చు. నా గెలుపు స్పోర్ట్స్ని చూసే విధానం మార్చొచ్చు. 1000 దీపాలు వెలిగించడానికి ఒక అగ్గిపుల్ల చాలు. ఒక మంచి ఆలోచనకి అంతకంటే గొప్ప శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. ఏంటి చూస్తున్నారు? చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లన్నీ నా కోసం కాదు, ఇంత గొప్ప ఆలోచన వెనుకున్న మా నాన్న కోసం. మా నాన్నే నాకు దేవుడు. లోపల ఇంత గొప్ప ఫీలింగ్స్ పెట్టుకొని పైకి నార్మల్ స్పోర్ట్స్ గర్ల్ గా బిహేవ్ చేస్తుంది కదా, లవ్లీరా. ఏంట్రా సడన్ గా లేడీ లవ్లీగా మారింది? థ్యాంక్ యూ. And the next talent is Mr. Siddharth. Please come on to the dais. Sidhu is a born genius. 10th ఇయర్లోనే మెమరీలో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి గిన్నిస్ బుక్లో ఎక్కారు. చాలా రకాల రీసైక్లింగ్ మెథడ్స్ కనిపెట్టారు. దానివల్ల ఎంతో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ మిస్టర్ సిద్ధార్థ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా ఫాదర్ నాకు చిన్నప్పుడు డిసిప్లిన్తో పాటు కొన్ని వాల్యూస్ కూడా నేర్పించారు. ఎస్, నేచర్ ఈజ్ లైక్ అవర్ మదర్. మనం లైఫ్లో హ్యాపీగా బతకడానికి నేచర్ మనకి ఎన్నో ప్రొవైడ్ చేసింది. ఇన్ని ప్రొవైడ్ చేసిన నేచర్కి రిటర్న్గా మనం ఏమిస్తున్నాం? మన తల్లిదండ్రులకి వాళ్ళు చనిపోయాక మనం తలకోరి పెడతాం, కానీ మనం మన నేచర్కి ప్రతిరోజు తలకోరి పెడుతూనే ఉన్నాం. ప్లాస్టిక్స్ అని, కెమికల్స్ అని, వాట్ నాట్. టు బి వెరీ ఫ్రాంక్, ఈ పొల్యూషన్కి కారణం ఎవరో కాదు, మనమే. వేస్టేజ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. మనకు ఒక పాత సామెత ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. దయచేసి ఎవ్వరూ ఏది వేస్ట్ చేయకండి. ఐ బెగ్ యూ ఆల్. ఇదే మనం నేచర్కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సిద్ధుని తిన్నది చాలు, ఇక ఆపు. నాకు సిద్ధు కావాలి. కావాలా? అనుకున్నా. నీ చూపులు అతన్ని వెతుకుతున్నప్పుడే అనుకున్నా. కావాలన్నావుగా, ఇంకెందుకు లేట్? వెళ్ళి తెచ్చుకో. హాయ్. స్పీచ్ బాగుంది. నా దానికంటే మీ స్పీచ్ ఇంకా బాగుంది. మీలో ఈ మంచితనమే నాకు నచ్చింది. మీతో కాసేపు మాట్లాడొచ్చా? మీ ఫాదర్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. నా గురించి ఏం చెప్పాలన్నా దాంట్లో మా నాన్న ఉంటాడు. యు గాట్ ఎ వెరీ గ్రేట్ ఫాదర్. ఆహా. నేను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నాకు సమానంగా ఉండాలనుకుంటాడు మా నాన్న. ఆయన అలా అనుకోవడంలో తప్పేం లేదు, కానీ నీకు తగ్గ సంబంధం చూడాలంటే కొంచెం కష్టమే. ఇఫ్ యూఆర్ ఓకే, ఐల్ హెల్ప్ యూ. ఓ, అండ్ ఇండియాలో ఉన్న మ్యాట్రిమనీ సైట్స్ నాకు తెలిసి వరల్డ్లో ఎక్కడ ఉండవు. అండ్ నువ్వు కొంచెం నాకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఐల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సరే. సో చలో, లెట్స్ స్టార్ట్. ఈ ప్రపంచంలో నీకేది కావాలన్నా దీన్నే అడుగుతావా? ద వరల్డ్ హస్ బికమ్ టూ స్మాల్ బికాస్ ఆఫ్ దిస్. చెప్పు. అయితే మరి రాసుకో. నాకు చిరాకు వచ్చిందనుకో, నా ఇష్టానికి నేను ఏమన్నా మాట్లాడతాను. నేనేమన్నా తను మాత్రం నన్ను ఏమీ అనకూడదు. మా ఇద్దరికి గొడవ జరిగిందనుకో, తనే ఫస్ట్ నాకొచ్చి సారీ చెప్పాలి. ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఇవన్నీ భరిస్తూ నన్ను బాగా ప్రేమతో ఎప్పటికీ చూసుకోవాలి. ఇంపాసిబుల్. ఇలాంటి గూగుల్లో కూడా ఉండడు. గూగుల్లో ఎందుకుంటాడు? గుండెలో కదా ఉంటాడు. అంటే అంటే నాకు నువ్వు కావాలి. వాట్? కావాలంటే ఏంటని? కావాలి అంటే నాకు నువ్వు కావాలి. దట్స్ వాట్. కావాలంటే ఏంటని? ఐ లవ్ యూ. బాబోయ్, ఐ లవ్ యూ. లవ్ ఎలా?